నమస్తే అండి. నా పేరు డాక్టర్ సతీష్ రెడ్డి. కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఎట్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. ఎక్సర్సైజ్ అనేది బాడీకి చాలా ముఖ్యము. మనం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాకపోతే ఇది డబుల్ ఎడ్జ్ అండి. కొద్ది మందిలో ఎవరైతే కొద్ది ఆస్మా పూర్ కంట్రోల్‌లో ఉంటుందో వాళ్ళకి ఆస్మా కంట్రోల్ సరిగా ఉండదో వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఈ ఆస్తమా సింప్టమ్స్ పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. కానీ అలాగని మనం ఎక్సర్సైజ్ మాత్రం ఆపకూడదు. ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ కంటిన్యూ చేయాలి. మనం ఎందుకు ఈ ఎక్సర్సైజ్ వల్ల ఈ ఆస్తమా సింప్టమ్స్ పెరుగుతాయి అంటే, ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బాడీలో మినిట్ వెంటిలేషన్ ఉంటుంది. మనం ఫాస్ట్గా బ్రీత్ తీసుకోవడం ద్వారా ఆ కూల్ డ్రై ఎయిర్ ఫాస్ట్గా వెళ్ళడం ద్వారా మనం గాలి తీసుకునే ఆ ట్యూబింగ్స్ నారో అవుతాయి. దానివల్ల కూడా మన ఆస్తమా సింప్టమ్స్ పెరుగుతాయి. అండ్ ఈ ఫాస్ట్ బ్రీతింగ్ వల్ల కూడా మనకి ఆస్తమా సింప్టమ్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే, ఎవరైతే మనం ఆల్రెడీ ఆస్తమా ఉంటుందో వాళ్ళు రొటీన్ ఇన్హేలర్స్ కంటిన్యూ చేసుకుంటూ మనము ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు మనకి షార్ట్ యాక్టింగ్ బ్రాంకోడైలేటర్స్ అంటాం. అవి ఇన్హేల్ చేసుకొని వాళ్ళు రొటీన్ ఎక్సర్సైజ్ మనం చేసుకోవచ్చు. దానివల్ల ఈ సిమ్టమ్స్ పెరగకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ అంతేకాకుండా థిన్ క్లాత్ ఏమన్నా మనం చుట్టుకోవడం ద్వారా వచ్చే ఎయిర్ కొద్దిగా కోల్డ్ ఎయిర్ లేకుండా డ్రై ఎయిర్ లేకుండా ఉంటుంది. అది పీల్చుకోవడం ద్వారా కూడా మనం ఈ ఆస్తమా సిమ్టమ్స్ పెరగకుండా మనం కాపాడుకోవచ్చు. అంతే తప్పించి మనకి ఆస్మా ఎక్సర్సైజ్ స్టాప్ చేయడం అలాంటివి మాత్రం చేయకూడదు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఓవరాల్ హెల్త్, లంగ్ హెల్త్ కూడా బెటర్ అవుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.